ఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఏబీసీడీ వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాదిగకు పాలాభిషేకం. సంస్థ నారాయణపురం మండలంలో డప్పు వాయిద్యాలతో ఆటపాటలతో ర్యాలీ. మునుగోడులో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల నిరసన. జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం. ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత, భక్తి భావంతో మెలిగే వారికి క్రమశిక్షణ అలవడుతోంది. ఋషి మహోత్సవ యాగంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. గుణదల్లోని మిషనరీ సాఫ్ చాటి ప్రేమధార్ మదర్ తెరీసా ఆశ్రమంలో ఎంపీ కేశనన్ శివనాథ్ పుట్టినరోజు వేడుకలు. నిత్యావసర సరుకులు, కంప్యూటర్ ప్రింటర్, 25 సీలింగ్ ఫ్యాన్స్ పంపిణీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక సంతలో అధిక వసూలు చేసిన సంత నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు గోనె రేణుక. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఈవో మహేష్ కు అందజేశారు. బూర్గంపాడు మండలం సారపాక ఆదివారం జరిగే సంత పాటదారుడు గ్రామ పంచాయతీ నిబంధన ప్రకారం వసూలు చేయకుండా అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని, వారిపై చర్యలు చేపట్టాలని కోరారు. బినామీదారులు పట్టుకుని గతంలో 6 లక్షల పైచిలకు పాట పడిన వ్యక్తి బినామీలతో నిర్వహిస్తూ ఉన్నారని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంతలో అధిక రేట్లు కొని అంటే షాపుకి 100 రూపాయలు తీసుకోవాలని ఆ స్లిప్ ప్రకారం ఏమి 100 రూపాయలు చొప్పున ఏమి తీసుకోవట్లేదు, ఇంకా అధిక రేట్లు తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలు ఇబ్బంది పడేది ఉంది. ఆ షాపులు ఎవరైతే అమ్మకం చేస్తున్నారో వాళ్ళందరికీ వచ్చే ఆదాయం కంటే కూడా మనం ఇప్పుడు మన పంచాయతీ చేసిన బిల్లు కంటే ఎక్కువ వసూలు చేయడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అది మా దృష్టికి వచ్చింది. అది ఒకసారి మీరు తెలుసుకొని దాని గురించి ఒకసారి సవరించి ఏదైనా సరే మీరు కోరుతారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలతో ఆటపాటలతో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం గౌరవ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడారు. గత 30 సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు, జైలు జీవితం లాంటి దెబ్బలకు బలైనటువంటి మాదిగ విద్యార్థులు వాళ్ళ త్యాగాల్ని మరవలేం. నేడు కృష్ణ మాదిగ పట్టుదల, కృషి, ఎల్పెరగన్ పోరాటం, ఆశయ సాధన కోసం నేడు మరో అంబేద్కర్ గా మాదిగ జాతి మరియు ఉపకులాల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచినటువంటి మహా వ్యక్తి మందకృష్ణ మాదిగ. ఆయన జీవితం మాదిగ మరియు ఉపకులాలకు త్యాగం చేసినటువంటి మహా ఉద్యమ నేత. ఆయన జీవితమే ఒక ఆదర్శప్రాయంగా నిలవవలసిన మాదిగ జాతి బిడ్డలు సౌగౌరవంగా ఇవాళ అన్ని రాజకీయ శక్తులు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా మొక్కవోని ధైర్యంతో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసినటువంటి మహా వ్యక్తి మందకృష్ణ మాదిగ అని కొనియాడారు. ఈరోజు సంబరాలు ఎంఆర్పిఎస్ మాదిగ దండోర రిజర్వేషన్ పోరాట సమితి రిజర్వేషన్ ఫలాలు అమలైనాయి కాబట్టి మా మాదిగ బిడ్డలకు భవిష్యత్ తరానికి వెలుగుదారి చూపెట్టుకుంటూ మన మందకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుండి మాలలు మన మీద ఎన్నో కక్షలు కట్టుకుంటూ వచ్చారు. ఏదేదో ఉద్యమంలో అన్ని అడ్డు తిరిగి పోలీస్ స్టేషన్లు అక్కడిక్కడ పోయి వచ్చినా కానీ అనుకున్న ఫలితాన్ని ఈరోజు మేము సాధించుకున్నాం. అసలైన రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ ఫలాలకు ఈరోజు అసలైన పండుగ అనుకోవాలి. పండుగ వాతావరణం 7 జడ్జీలతోటి నిలవేసిన కమిటీలో వాళ్ళు మాకు ఇచ్చిన ఫలితాన్ని మేము మా పిల్లలకు అంకితం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు, మన తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు వచ్చే ఫస్ట్ తొలి నోటిఫికేషన్కే ఏబీసీడీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి గొప్ప విషయం ప్రకటించడం జరిగింది. కావున 2 తెలుగు రాష్ట్రాలు సంతోషకరంగా భావించాల్సిందిగా కోరుతున్నాం. గతంలో 2010లో నేను 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు 10వ తరగతి చదువుతున్నప్పుడు 2010లో అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది. ఏబీసీడీ వర్గీకరణ గురించి మందకృష్ణ భారీ ఎత్తున 2 తెలుగు రాష్ట్రాలకు గాను అప్పుడు పిలుపునియడం జరిగింది. అటువంటి
అసెంబ్లీ ముట్టడి కోసం 15 ఏళ్ల వయసులో 10వ తరగతి చదువుతున్నప్పుడు అసెంబ్లీ ముట్టడి కోసం వెళ్ళినప్పుడు అసెంబ్లీ గేటు ముందు పోలీసు లాఠీతో కొడితే, ప్లాస్టిక్ లాఠీతో కొడితే నా ముఖాలకు లెగ్ ఇంజ్యూరీ కావడం జరిగింది. ఒక 4 నెలలు బాధపడ్డా. అలాంటి బాధని ఈరోజు మర్చిపోయి భారతదేశ ప్రధాన న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు నెల 1వ తేదీన ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడాన్ని వ్యతిరేకిస్తూ మునుగోడు మండల కేంద్రంలో జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ముందు నోటికి నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 7, 8, 9వ తేదీల్లో నిర్వహించేటువంటి సామాజిక చైతన్య దీక్షల కడుపు పత్రాలను ఆవిష్కరించారు. జాతీయ మాల మహానాడు జాతీయ స్టీరింగ్ కమిటీ మెంబర్ గోలి సైదులు పాల్గొని మాట్లాడారు. జాతీయ స్థాయిలో మాల అనుబంధ కులాల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమని, దళితుల విభజన ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. సుప్రీంకోర్టు వర్గీకరణ మీద చేసినటువంటి ఏదైతే తీర్మానం చేశారో ఆ నిర్ణయాన్ని దళిత జనాలంతా వ్యతిరేకించేటువంటి సందర్భం కనబడతా ఉన్నది. ఎందుకంటే గతంలో పివి రావు గారు ఉద్యమం లేపినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తప్పు అని చెప్పి నిర్ధారణ చేసి తప్పు అని చెప్పి మనకు తీర్పు ఇచ్చినప్పటికీ మళ్ళీ ఇవాళ బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రయత్నం చేసి ఇలా సుప్రీంకోర్టుతోటి వర్గీకరణ రాష్ట్రాలకు అనుకూలంగా ఉంది అని చెప్పడం ఎంత అవమానకరం. సుప్రీంకోర్టే 2 విధాలుగా చెప్తే న్యాయస్థానంలో ఉన్నటువంటి నమ్మకం పోయింది ఇవాళ సుప్రీంకోర్టు మీద, న్యాయ వ్యవస్థ మీద. అందుకనే ఈ విషయాన్ని ఖచ్చితంగా మళ్ళీ మేము అప్పీల్ చేసి మళ్ళీ సుప్రీంకోర్టు 9 సభ్యులతో కూడినటువంటి న్యాయస్థానాన్ని మేము కోరుకుంటూ ఉంటాం. అదేవిధంగా సామాజిక ఉద్యమాల కోసం, సామాజిక చైతన్యం కోసం మేము 6, 7, 8, 9 తేదీలలో చెలో ఢిల్లీ ప్రోగ్రాము పెట్టి మేము సామాజిక చైతన్య సదస్సులు, దీక్షలు ఏర్పాటు చేయడం జరిగినది. ఇప్పుడు మనవాద చేతుల్లో మనధర్మ శాస్త్రాన్ని తీసుకురావడం కోసం బీజేపీ కుట్రపూరితంగా చేస్తూ ఉన్నది. కాబట్టి మేము ఈ సామాజిక ఉద్యమాలు చేయడం మొదలుపెట్టినాము. ఈ రోజు కొత్తపల్లి మండలంలోని కమాన్పూర్ గ్రామంలో ఎస్సీ వర్గీకరణ కోసం నిరంతరం శ్రమించిన మందకృష్ణ మాదిగ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞత తెలుపుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇది 3 అనే గ్రామంలో 1994లో 14 మందితో ఏర్పాటు చేసిన ఎంఆర్పీఎస్ భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరి జీవితాల్లో వెలుగులు నింపి మహోన్నతమైన శిఖరాన్ని చేరుకున్న ఎంఆర్పీఎస్ నేడు దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అనేక సమస్యలపై నిరంతరం పోరాడుతున్నాయి. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలోని అప్పుడే ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఏర్పాటు ఆరోగ్య శ్రీని గౌరవనీయులు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారి ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్, వితంతు పెన్షన్ మరియు అనేక కార్యక్రమాలు తీసుకుని నిరుపేదల పక్షాన, బడుగు బలహీనుల వర్గాల పక్షాన నిరంతరం అలుపెరుగని పోరాటం చేస్తున్నారని తెలిపారు. కాబట్టి దీని ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయం. అలాగే ఒక్కడిగా బయలుదేరి ఈరోజు కోట్లాది మంది గుండెల్లో చోటు సంపాదించుకున్నటువంటి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక నాయకుడు, వరంగల్ ముద్దుబిడ్డ, దళిత జాతికి ఎనలేని కృషి చేసినటువంటి మన మందకృష్ణ మాదిగ అన్నగారికి ఈ దళిత జాతి పక్షాన మేము పేరున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. అలాగే అన్నగారు దళిత జాతే తన కుటుంబం అని చెప్పి నిరంతరం 30 సంవత్సరాలుగా తన అలుపెరుగని పోరాటం చేస్తూ ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఆ రోజు జరిగినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రత్యేకంగా మందకృష్ణ మాదిగ గారి చొరవతోటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వికలాంగుల పెన్షన్, అలాగే వితంతు పెన్షన్ ఈ రాష్ట్రంలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైన రాష్ట్రాలన్నింటిలో కూడా ఎంఆర్పీఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఎన్నో పేద ప్రజల పక్షాన ఉద్యమాలు చేపడుతూ ఇప్పటి వరకు కూడా అలుపెరుగని పోరాటం చేస్తూ ఉన్నది. దీని అంతటికి అంబేద్కర్ గారు ఏదైతే ప్రశ్నించిండో రాజ్యాంగాన్ని 100% మన జాతికి ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పేసి ఆయన జాతికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఫీల్డ్ అసిస్టెంట్లు, మున్సిపల్ కార్మికులు, వీఆర్ఏలు సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించి పనిదినాల టార్గెట్లను రద్దు చేసి కనీస వేతనం అమలు చేసి మండల స్థాయిలో బదిలీ సౌకర్యం కల్పించాలని మరియు ఇతర ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి వినతి పత్రాన్ని అందించడం జరిగిందని రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్ల అసోసియేషన్ సిఐటి అనుబంధ గౌరవ అధ్యక్షులు కె ఉమా మహేశ్వరరావు గారు తెలియజేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు అనగా 2024 ఆగస్టు 3వ తేదీన మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారిని కలిసి స్వయంగా మున్సిపల్ కార్మికులు, విఆర్ఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర సమస్యలపైన వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకి గత సమ్మెకాలంలో ఇచ్చిన హామీలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంకా పెండింగ్లో జీవోలు రావాల్సి ఉంది. ఇంజనీరింగ్ కార్మికులకి, పారిశుద్ధ్య కార్మికులతో పాటు సమానంగా జీతాలు చెల్లించాలని, విఆర్ఏలకి సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా వేసినటువంటి నైట్ డ్యూటీలు ఆపి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఫీల్డ్ అసిస్టెంట్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2360 మందిని తొలగించారు. ఈ అక్రమ తొలగింపులు నివారించి వారందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు వీటన్నిటినీ పరిశీలించి తగు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఉమాశ్వరరావు. ఫీల్డ్ అసిస్టెంట్ సమస్యలపై ఆగస్టు 2వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం విజయవాడలో ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలపై నిరసన కార్యక్రమం నిరసన తెలియజేయడం జరిగింది. రాజకీయ ఒత్తిడులు రాజకీయ ఒత్తిడులు ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత, మనో ఉల్లాసం కలుగుతోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నగరంలోని న్యూ కాలనీలోని సత్యసాయి మందిరంలో శనివారం నిర్వహించిన ఋషి మహోత్సవ యాగంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ దంపతులు తన ప్రోటోకాల్ను పక్కన పెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన తనకున్న ఆధ్యాత్మికత భావాలన్నీ భక్తులతో పంచుకొని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. భక్తి భావంతో మెలిగే సమాజం పట్ల ఎంతో బాధ్యతగా మెలుగుతారని, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవాటు చేసుకుంటారని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రజలు తీవ్ర ఒత్తిడికి లోనే దీర్ఘకాలిక రోగాల బారిన పడుతూ ఉన్నారని, ప్రతిరోజు భగవంతుని పూజించినట్లయితే మానసిక రుగ్మతలు నయమవుతాయని తెలిపారు. తనకు చిన్ననాటి నుండే భగవంతుని పట్ల అపార నమ్మకం ఉందని, ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో చేరిన తర్వాత తనలో ఆధ్యాత్మిక భావన మరింత ఎక్కువైందని తెలిపారు. రవిశంకర్ గురూజీ పరిచయం తనను పూర్తిగా మార్చివేసిందని, తనను గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దిందని తెలిపారు. బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి గారు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాల భాగంగా నేడు మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలోని 3వ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ సంతోష్ రాణి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యతపై మహిళలకు అవగాహన కల్పించారు. అనంతరం మండల వైద్యాధికారి రవికుమార్ అంగన్వాడీ టీచర్ సంతోష్ రాణితో పాటుగా పలువురు మాట్లాడారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 6 నెలల పాప వరకు తప్పకుండా తల్లిపాలు తాగించాలని, ప్రతి 2 గంటలకు ఒకసారి తల్లిపాలు పాపకి ఇస్తే పాపల జీర్ణశక్తి పెరుగుతుందని, అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తి కూడా పుష్కలంగా పెరుగుతుందని,
తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేష్టమైనవని వారు తెలిపారు. అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రిపాలు తాగించాలని, ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ముర్రిపాలు తాగిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సంతోష రాడి, మండల వైద్యాధికారి రవికుమార్, పంచాయతీ ఈవో నాగభూషణం, పిహెచ్ఎస్ రేణుక, ఏఎన్ఎం రేణుకతో పాటుగా ఆశా వర్కర్లు కూడా పాల్గొన్నారు. ఎందుకంటే వెంటనే నార్మల్ డెలివరీ కాగానే ఆ స్పర్శ ద్వారా వెంటనే బిడ్డ కూడా ఎప్పుడైతే పొట్ట మీద వేస్తారో నలుగులకు పిల్లలకి ఏ విధంగా పోషక పదార్థాలు అందుతాయి, ఇవ్వకపోతే ఏ విధంగా పిల్లలకు నష్టం జరుగుతుందనే విషయాన్ని ఈరోజు డాక్టర్ గారు చాలా వివరంగా చెప్పారు. తల్లిపాలు కంపల్సరీ ప్రతి ఒక్క తల్లులు ఇవ్వవలసిందే. 6 నెలలు కాదు 11 నెలల వరకు తల్లిపాలు ఇస్తే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉంటారు. భవిష్యత్తులో ఏదైనా దెబ్బలు కానీ ఏదైనా గాయాలైనా కూడా రోగ నిరోధక శక్తి పెరిగి వాళ్ళు దృఢంగా ఉంటారు. మళ్ళీ ఏదైనా జ్వరాలు కానీ సీజనల్ వ్యాధులు కానీ ఏ వ్యాధి కానీ తట్టుకునే స్తోమత వారిలో కలుగుతుంది. అందువలన ప్రతి తల్లిపాల గురించి అవగాహన అనేది వాళ్ళు ఉండాలి. లేకపోవడం వల్ల ఇవ్వద్దు, మనం మా గ్లామర్ అనేది, మా అందం అనేది దెబ్బతింటుంది, ఇస్తే అనేది కొంతమందిలో అపోహ అనేది ఉంటుంది. అది కూడా ఉండకూడదు. ఎందుకంటే ఎంత ఎక్కువగా తల్లిపాలు ఇస్తే తల్లులు కూడా అంత దృఢంగా, అంత ఆరోగ్యంగా, అంత బాగా ఉంటుంది అన్నట్టు. కంపల్సరీ తల్లిపాలు అనేది పిల్లలకు ఇవ్వవలసిందే. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగితే చాలా బాగుంటుంది. ఈ అవకాశాన్ని నాకు అందించడానికి ధన్యవాదాలు. నిరుపేదలకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు అన్నారు. పరకాల నియోజకవర్గంలోని అనారోగ్యానికి గురై చికిత్స పొందిన సంఘం మరియు కీలా వరంగల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 51 మంది లబ్ధిదారులకు 16,65,000 రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మరియు 35 మంది లబ్ధిదారులకు 35,04,060 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను శనివారం సంఘం మండల కేంద్రంలోని రైతు వేదికలో అధికారులు మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా సహకారం అందిస్తూ ఉన్నారని పేర్కొన్నారు. నేషనల్ హైవే అయితే గతంలో తొందరపడి వీళ్ళు అవార్డు పాస్ చేయడం జరిగింది. పోయిన తహసీల్దార్ కానీ పోయిన కలెక్టర్లు వాళ్ళు ఒక రకంగా తొందరపడ్డారు. అవార్డు పాస్ చేసినాము అని అంటే మన హక్కులు కోల్పోయినట్టే. అంతేనా తహసీల్దార్? మన హక్కులు కోల్పోయినట్టే. అవార్డు పాస్ చేసేసినారు. నేను వచ్చిన తర్వాత నా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత నేను కలెక్టర్ గారితో 2 మీటింగ్లు అయింది. అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర కూడా దీని మీద హైదరాబాద్లో ఒక నిమిషం ఆగండి. ఇన్ఛార్జి మంత్రితో పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర కూడా రివ్యూ జరగడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లకు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైతులకు నష్టపోకుండా మ్యాక్సిమం ఎంత వీలైతే అంత చెయ్యండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే కలెక్టర్ దగ్గర 2 మీటింగ్లు నేను తీసుకున్నా. రుద్రారం గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు మరియు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. గాయత్రి పాండు యువసేన సభ్యులు. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామం పటాన్చెరు మాజీ ఎంపీపీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా గాయత్రి పాండు జన్మదినం పురస్కరించుకుని నేడు రుద్రారం ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ మరియు ఉపాధ్యాయులకు కుర్చీలు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులచే కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బుద్ధారం గ్రామ యువజన సంఘం యువకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల బోధనతో విద్యార్థులు మంచి చదువులు చదువుకొని మంచి ఉన్నత స్థాయికి రావాలని అన్నారు. అనంతరం ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మన గ్రామ నాయకులు పటాన్చెరు మాజీ ఎంపీపీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గాయత్రి పాండు ఇక ముందు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకొని మండల మరియు గ్రామ ప్రజలకు ఇంకా మరిన్ని సేవ కార్యక్రమాలు చేయాలని, ఉన్నత స్థాయి పదవులు పొందాలని, వారి కుటుంబ సభ్యులు సుఖశాంతులతో ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని తమపై ఆశీర్వదించాలని కోరుతున్నామన్నారు. గాయత్రి పాండు గారు ఎక్స్ఎంపీ ట్యాక్స్ చైర్మన్ జన్మదిన రోజు పిల్లలందరికీ స్కూల్ బ్యాగులు మరియు వాటర్ బాటిల్స్ అలాగే స్టాఫ్కి చైర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు, అబ్దుల్ కలాం చెప్పినట్టు విద్యకి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే మా వంతు సాయంగా ఈరోజు స్టార్ట్ చేసినాం. ఇది ఫ్యూచర్లో ఇలాంటి ఎన్నో పనులు చేయాలనుకుంటాం. అందరికీ ధన్యవాదాలు. నా మిత్ర బృందానికి, నా స్నేహితులకి, అన్న వాళ్ళకి అందరికీ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మన మాజీ
ఎంపీపీ గాయత్రి పాండ్ గారు మరియు పిఎస్సిఎస్ రుద్రారం చైర్మన్ గారు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు మన ప్రాథమిక పాఠశాల రుద్రారంలో మన పిల్లలకు బ్యాగులు మరియు వాటర్ బాటిళ్ళు మరియు ఉపాధ్యాయులకు చేసి పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఈ యొక్క విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పుట్టినరోజు సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మి ఈ రోజు ఉదయం గడుదలలోని మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రేమధాన్ మదర్ తెరిసా ఆశ్రమంలో విజయమేరీ అందుల పాఠశాలలో మడోన్నా ఇన్స్టిట్యూట్స్ మడోన్నా హై స్కూల్ ఫర్ ద డెఫ్కి అవసరమైన నిత్యావసర సరుకులు కంప్యూటర్ ప్రింటర్ 25 సీలింగ్ ఫ్యాన్స్ ను అందజేశారు. కేక్ కటింగ్ చేసి విద్యార్థులకి పంపిణీ చేశారు. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండి. నాకు వాళ్ళందరినీ చూస్తుంటే మనసులో ఎలా అనిపిస్తుంది, దేవుడు మనకి అన్ని ఇచ్చినందుకు మనం చాలా అదృష్టంగా ఫీల్ అవ్వాలి. అందరినీ బాగా చూసుకుంటున్నారు. బర్త్డే సందర్భంగా మెడినోవా డెఫెండమ్ హై స్కూల్లో విజిట్ చేయటం జరిగిందండి. ఇక్కడ పిల్లలకి అంటే ముందర మీట్ అవ్వటం వల్ల వాళ్ళు పుస్తకాలు ఇంకా వేరే వేరే అవసరాలు చెప్పడం వల్ల పుస్తకాలు ఫ్యాన్లు అలాంటివి కూడా పిల్లలకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తర్వాత కూడా వాళ్ళందరికీ ఏ అవసరం ఉన్నా మేము ముందరుండి ఆదుకుంటామని మాటిస్తున్నామండి, హామీ ఇస్తున్నాము. వీళ్ళందరినీ కూడా కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ. నిజాంపేట మండల పరిధిలోని నందిగ్రామ గ్రామంలో 5 సంవత్సరాలు గ్రామ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన బదిలీపై నగరం తాండాకు వెళ్తున్న అరీఫ్ హుస్సేన్ గ్రామ పంచాయతీ పాలకవర్గం మాజీ సర్పంచ్ లద్దా ప్రీతి రాజగోపాల్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో గ్రామ కార్యదర్శిగా అందరితో కలిసిమెలిసి కలివిడిగా ఉండే కార్యదర్శి బదిలీపై వెళ్లడం చాలా బాధగా ఉందన్నారు. గ్రామంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా తీర్చేవారని మరిన్ని ఉన్నత పదవులు అవరోధించాలని ఆకాంక్షించారు. అనంతరం అరీఫ్ హుస్సేన్ మాట్లాడుతూ కార్యదర్శిగా 5 సంవత్సరాలు గ్రామంలో విధులు నిర్వర్తించామని గ్రామాభివృద్ధికి గ్రామస్తులందరూ సహకరించడం జరిగిందని నందిగామ గ్రామం నుండి బదిలీపై వెళ్లడం చాలా బాధాకరంగా ఉందన్నారు. నాపై మీ ప్రేమ ఇలాగే కొనసాగాలని మీ ఆధార అభిమానులకు కృతజ్ఞుడై ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ గెల్లు రాజ్యం, మాజీ ఎంపీటీసీ సురేష్, బిజ్జా సంపత్, బాజా తిరుమల్, ఆకుల రమేష్, నరసింహులు, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రేమలత, గౌరీ, దాసు, లింగస్వామి, ప్రభాకర్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను నందిగామ పంచాయతీ కార్యదర్శిగా గతంగా 5 సంవత్సరాల 3 నెలల కాలం నందిగామలో గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించాను. బదిలీపై నందిగామ గ్రామం నుండి నగరం గ్రామానికి నేను బదిలీ అయ్యాను. నా బదిలీ కార్యక్రమానికి ఈరోజు నందిగామ గ్రామ ప్రజలు, పాలకవర్గం, సర్పంచ్, ఎంపీటీసీ, మాజీ సర్పంచులు, గ్రామస్తులు మరియు గ్రామ స్థాయి విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ ఈరోజు నాకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. మరియు నాకు ఒక బాధగా ఏంటంటే ఈ గ్రామం నుండి నేను బదిలీ అయినందుకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను నా ఉద్యోగ ప్లేస్ కాకుండా నేను నా సొంత గ్రామంగా నందిగామను భావించాను. ఈరోజు ఎప్పుడైతే నేను ఆర్డర్ కాపీలో నందిగామ నుండి నగరం అనే గ్రామం అంటే నందిగామ నా నుండి పోతుందా అన్నట్టు నేను చాలా బాధపడ్డాను. మళ్ళీ నా బదిలీ విషయంపై నేను అంటే ఇట్లా గ్రామస్తులకు మా విలేజ్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టడం జరిగింది, బదిలీపై వెళ్ళడం అని. చాలా అందరూ రకరకాలుగా అంటే వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని, నా పట్ల అభిమానాన్ని వాళ్ళు చాటుకోవడం జరిగింది. దానికి నాకు ఆ మెసేజ్లు చదివితే నా కళ్ళలో నీళ్ళు రావడం జరిగింది. అంటే నాకు కూడా ఇంత అభిమానించే వారు ఉన్నారా అని. నందిగామ గ్రామం అనేది నాకు ఎప్పుడు నా లైఫ్ టైం గుర్తుండిపోతుంది. మళ్ళీ ఫ్యూచర్లో ఛాన్స్ ఉంటే తప్పకుండా నందిగామ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా వస్తాను. DTV న్యూస్ కి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేఖన్ ఆదేశాల మేరకు గూడూరు ఎస్సీఐ బాబురావు, గూడూరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ వీక్షపతితో కలిసి గుడుంబా స్థావరాలపై తెల్లవారుజామున నుండి దాడులు నిర్వహించారు. ఈ రైడ్లో 2000 లీటర్ల జాగిరీ వాష్, 60 లీటర్ల గుడుంబా సీజ్ చేశారు. గూడూరు సిఐ బాబురావు మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా గుడుంబా తయారు చేసినట్లయితే వారిని బైండ్ ఓవర్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దాడులు నిర్వహించిన అనంతరం గ్రామస్తులకు గుడుంబా వల్ల జరిగే నష్టాలని వివరించి నూతన చట్టాల గురించి, సైబర్ నేరాలు, ఆన్లైన్ ఆర్థిక మోసాలు, గంజాయి, గుట్కా, బాల్య వివాహాలు, లైంగిక దాడుల గురించి, కొత్త చట్టాలు అమలు చేసే కఠినమైన శిక్షల గురించి అవగాహన కల్పించారు. అంతేకాకుండా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా గుడుంబా తయారు చేస్తున్నట్టు తెలిసినా, అమ్మినా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని సిఐ బాబురావు అన్నారు.
మా బాధ్యతల్లో భాగంగా ఇక్కడ కూడా విస్మరించకుండా 7 నెలల నుండి ఒక అడుగు తర్వాత ఒక అడుగు వేస్తూ అభివృద్ధి చేస్తున్నాం. భూపాలపల్లి జిల్లాలో నీటి వనరులు, ఖనిజ సంపద ఉంది. భూపాలపల్లి జిల్లాలో 2 బ్యారేజీలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో వాటి ద్వారా భూపాలపల్లి మంతని నియోజకవర్గానికి 1 ఎకరమైన నీరు అందించారా? ఆ శాస్త్రీయబద్ధంగా బ్యారేజ్ కడితే కుంగిపోవడం మీరందరూ చూశారు. కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక కుట్ర చేశారని మాట్లాడుతున్నారు. డిసెంబర్ 7 తేదీన ప్రమాణ స్వీకారం చేసి అధికారులను ప్రజల వద్దకు తీసుకెళ్లడం కోసం కేబినెట్ ముందుకు సాగింది. 9వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేశాం. 63 కోట్ల ప్రయాణ మహిళా సోదరీమణులు చేశారు. మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలను లక్షలాధికారులను చేస్తా అంటే ప్రతిపక్షాలు నవ్వారు. ఈరోజు 1 కోటి మందిని స్వశక్తి మహిళా గ్రూప్ సభ్యులుగా చేర్చి మహిళల్ని లక్షాధికారులు చేయడానికి ప్రణాళిక రూపొందించారన్నారు. ఇండస్ట్రీస్ శ్రీ దుదుల శ్రీధర్ బాబు గారికి వరంగల్ పార్లమెంట్ నిత్యము మీలోనే ఉంటూ మీ కష్ట సుఖాలు తెలుసుకుంటూ అధికారి కాబట్టి అద్భుతమైన మెజార్టీతో మొన్న సత్యని గెలిపించారు. సత్యన్న గారికి, సహచర మంత్రివర్యులు పెద్దలు శ్రీధరబాబు గారికి, మరొక మంత్రివర్యురాలు సోదరిమణి సీతక్క గారికి, మొన్ననే కనీ విని ఎరగని మెజార్టీతో పార్లమెంటుకు పంపించిన సోదరిమణి కావ్య గారికి, అదే రకంగా ఇంకొక సహచర శాసనసభ్యులు నాగరాజు గారికి, అదే రకంగా ఈ PGIAC కార్పొరేషన్ చైర్మన్ అక్క పెద్దక్క నిర్మలక్కకు, ఇంకా ఇంకొక కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు రామకృష్ణారెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారికి, కలెక్టర్ గారికి, SP గారికి వేదిక. DTV న్యూస్ కి స్వాగతం. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా అంతరాలను పూరించి తల్లిపాల సంస్కృతిని ప్రోత్సహిద్దామంటూ తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తూ అంగన్వాడీ ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు సంయుక్తంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ICDS సూపర్వైజర్ జ్యోతి డాక్టర్ శివప్రసాద్లు మాట్లాడారు. నవమాసాలు మోసి బిడ్డను కనిపించడంలో తల్లి పాత్ర చాలా కీలకమైందని, పుట్టిన వెంటనే బిడ్డకు పాలు పట్టించడం చాలా అవసరమని, దీనిపై అవగాహన కల్పించేందుకు ఆగస్టు 1 నుండి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. బిడ్డకు పోషకాహారాన్ని ఇవ్వడమే కాకుండా తల్లి బిడ్డల బాంధవ్యాన్ని పెంచుతోందన్నారు. పసి వయసులో తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా భద్రతను ఇస్తూ మొదటి టీకాగా పనిచేస్తాయన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. MRPS ఆధ్వర్యంలో ABCD వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాదిగకు పాలాభిషేకం. సంస్థ నారాయణపురం మండలంలో డప్పు వాయిద్యాలతో ఆటపాటలతో ర్యాలీ. మునుగోడులో SC వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల నిరసన. జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం. ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత, భక్తి భావంతో మెలిగే వారికి క్రమశిక్షణ అలవడుతోంది. ఋషి మహోత్సవ యాగంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్.
గుణదల్లోని మిషనరీ సాఫ్ చాటి ప్రేమధార్ మదర్ తెరీసా ఆశ్రమంలో ఎంపీ కేశనన్ శివనాథ్ పుట్టినరోజు వేడుకలు. నిత్యావసర సరుకులు, కంప్యూటర్ ప్రింటర్, 25 సీలింగ్ ఫ్యాన్స్ పంపిణీ. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.